ఇప్పుడు మనం నేర్చుకునేవి ఈ ఎపిసోడ్లో ఇడియమ్స్. ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో మనం ఏం నేర్చుకున్నాం? ఫ్రేజల్ వెర్బ్స్. ఇడియమ్స్ ఎలా ఉంటాయి, ఫ్రేజల్ వెర్బ్స్ ఎలా ఉంటాయి మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా అంతకుముందు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇడియమ్స్. ఇడియమ్స్ భాషకి అందాన్ని ఇస్తాయి. ఇడియమ్స్ని జాతీయములు లేదా భాషీయములు అని చెప్పి అంటారు. ఇడియమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఫ్రేజల్ వెర్బ్స్ కన్నా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇడియమ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇడియమ్స్ అంటే భాష్యములు లేదా జాతీయములు. అంటే ఇడియం అనేది ఒక రకమైన మీనింగ్ ఇచ్చింది, చాలా అద్భుతంగా ఉంటాయి ఇడియమ్స్. స్టార్ట్ చేస్తున్నాను. త్రో అవే మనీ, గుడ్డిగా డబ్బు ఖర్చు పెట్టుట. టైం ఆఫ్టర్ టైం, మాటి మాటికి. టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్, కొత్త జీవితం ప్రారంభించుట. అండర్ ఏ క్లౌడ్, అనుమానంగా. అప్ ఇన్ ఆర్మ్స్, దెబ్బలాటకు సిద్ధమొకట. వేస్ట్ వన్స్ బ్రెత్, నిరర్ధకంగా ప్రయత్నించుట. వాట్ నాట్, లెక్కలేనన్ని. వీల్స్ విత్ ఇన్ వీల్స్, క్లిష్టమైన పనిని మరింత క్లిష్టం చేయుట. వైడ్ అవేక్, పూర్తిగా మెలకువగా ఉన్న. వుల్ఫ్ ఇన్ షీప్స్ క్లాతింగ్, స్నేహాన్ని నటించే కపట వ్యక్తి. వర్షిప్ ది రైజింగ్ సన్, కొత్తగా అధికారంలో వచ్చిన వారికి గౌరవం ఇచ్చుట. నౌ అండ్ అగైన్, అప్పుడప్పుడు. ఆల్ అండ్ సండ్రీ, వ్యక్తిగతంగా మరియు సామూహికంగా. బ్యాక్ అండ్ బెల్టీ, కూడు గుడ్డ. బిట్విక్స్ట్ అండ్ బిట్వీన్ అంటే చెరిసగం. ఎవ్రీ నౌ అండ్ అగైన్ అంటే మధ్య మధ్య. పిక్ అండ్ చూస్ అంటే జాగ్రత్తగా చూసి ఎంపిక చేయు. సి ఐ టు ఐ, పూర్తిగా ఏకీభవించు. ఫేస్ టు ఫేస్ అంటే ముఖాముఖి. ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే కల్లా కపటం లేకుండా. ఫీ ఫా ఫమ్ అంటే పిల్లలను భయపెట్టి పులికేకలు. ఫ్లక్స్ అండ్ రిఫ్లక్స్ అంటే వాద వివాదము. గివ్ అండ్ టేక్ అంటే ఇచ్చిపుచ్చుకొనుట. గుడి గుడి అంటే మంచితనము నటించు. హ్యాండ్ ఇన్ హ్యాండ్, చేయి చేయి కలుపు. హాచ్ పాచ్, అస్తవ్యస్తం. హాడ్జ్ పాడ్జ్ అని కూడా పలకొచ్చు. లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు. ఆఫ్ అండ్ ఆన్ అంటే అప్పుడప్పుడు. రెయిన్ ఆర్ షైన్, ఎండ వాన. రియల్లీ అండ్ ట్రూయల్లీ అంటే ముమ్మాటికి. టిట్ ఫర్ టాట్ అంటే దెబ్బకు దెబ్బ. టిటిల్ అండ్ టాటిల్ అంటే ఊసుబోని కబుర్లు. టిటిల్ అండ్ టాటిల్ అంటే ఉబ్బుసుబోని కబుర్లు. అప్స్ అండ్ డౌన్స్ అంటే ఒడిదుడుకులు. హంటీ డంటీ, కూలిపోయేటట్టు ఉన్నా. ఇవి ఇడియమ్స్. కాబట్టి చాలా ఇడియమ్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఈ ఇడియమ్స్ ఇంతవరకు మీకు ఇక్కడ నేర్పడం జరిగింది. ఇడియమ్స్ నేర్చుకుంటే మీరు చాలా గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. అన్ని స్టైల్స్లో కల్లా కూడా ఇడియమాటిక్ స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్, జర్నలిస్టిక్ స్టైల్, జనరల్ స్టైల్, రకరకాల స్టైల్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. అన్ని స్టైల్స్ కన్నా కూడా ఇడియమాటిక్ స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.